ఏదెనులో ఉన్న తోటలో ఏ బాధ, కష్టం లేకుండా, ఏ అనారోగ్యము లేకుండా దేవునితో హాయిగా గడిపే ఆదాము, అవ్వలు దేవుని మాటకు అవిధేయులైతే తోట నుండి బయటికొచ్చిన తరువాత 2 భయంకరమైన రోగాలు అంటించుకున్నారు. అంటించింది సాతాను. ఒకటి శరీర రోగం అయితే రెండవది ఆత్మీయ రోగం. అప్పటి నుండి సాతాను మనిషి శరీరంలోకి పరాన్నజీవిగా వెళ్ళి లోపల ఆత్మని రోగగ్రస్తం చేసింది. ఎన్ని మందులు కనిపెట్టినా శరీరం కోసమే కానీ ఆత్మకి ఏ మందు, ఏ వైద్యుడు కనిపెట్టలేదు. శరీరానికి పెన్సిలిన్ సర్వరోగ నివారణి అయితే ఆత్మరోగానికి యేసు రక్తమే సర్వరోగ నివారణి అని, యేసు వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడని ఆరోగ్య అభిలాషులకు తెలపటం ఈ పాట ఉద్దేశం. వినండి, వినిపించండి. మీ సోదరుడు పివి రత్నం. వైద్యదేవో భవ, ఆరోగ్యదేవో భవ. వైద్యదేవో భవ, ఆరోగ్యదేవో భవ. ఆరోగ్యమే మహాభాగ్యమే అన్నాడు నరుడే, ఆత్మ ఆరోగ్యమే అదృష్టమే అన్నాడు దేవుడే. ఆరోగ్యానికి అవసరమే ఆసనాల, దేవుని శాసనాల. ఆరోగ్యమే నీ చేతిలోనా, ఆయుష్యే దేవుని చేతిలోనా. హిపోక్రటీస్కి తెలియని వైద్య శాస్త్రం బైబిల్లోనే ఉన్నదా? వైద్య శాస్త్రం పుట్టక ముందే సృష్టికర్తే చెప్పిన ఆరోగ్య శాస్త్రం. ఆరోగ్యమే మహాభాగ్యమే అన్నాడు నరుడే, ఆత్మ ఆరోగ్యమే అదృష్టమే అన్నాడు దేవుడే. శరీర ఆరోగ్యమే నీకు ఎంత ఉన్నా, ఆత్మ ఆరోగ్యమే పోతే నీకు నరకమేనన్నా. ఆదాము అవ్వలు దేవునికి అవిధేయులైతే మనిషికి రోగాలే ప్రారంభం అక్కడ నుండే. యేసులోనే అన్ని రోగాలకి మందు ఉంటే, యేసు నయం చేయలేని రోగమున్నదా? వైద్యులకి వైద్యుడు యేసు కాదా? హిపోక్రటీస్కి తెలియని వైద్య శాస్త్రం బైబిల్లోనే ఉంది కదా. వైద్య శాస్త్రం పుట్టక ముందే సృష్టికర్తే చెప్పిన ఆరోగ్య శాస్త్రం. ఆరోగ్యమే మహాభాగ్యమే అన్నాడు నరుడే, ఆత్మ ఆరోగ్యమే అదృష్టమే అన్నాడు దేవుడే. Rise up and walk.